వారికి నిర్వాహకం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సుంకిశాల రీటైలింగ్ వాళ్ళు కుప్ప ఊలింది. నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని, మరి ఎందుకు మెగా కంపెనీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు? వాళ్ళు తీసుకుంటే ఏం చర్య తీసుకున్నారు? లిఖితపూర్వకంగా మేము కూడా అడిగినాం, కానీ దానికి సమాధానం లేదు. ఆర్టీఐలో అడిగినాం, దానికి రిప్లై లేదు. మరి ఎమర్జెన్సీ మోటార్లకు అయ్యే ఖర్చు ఆ మెగా కంపెనీ భరించాలి. వాళ్ళ తప్పిదంతో మరి వారి తప్పిదంతో అయింది కాబట్టి ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నందుకు ఖర్చు కూడా అంతా కూడా మెగా కంపెనీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నీటి సమస్య మరి గతంలో లేదు, ఉండేదాన్ని పరిష్కరించి మరి ముందుకొచ్చే తరుణంలో మళ్ళీ కొత్తగా నీటి సమస్య మరి స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎండిఏ అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో నెలవారీగా హెచ్ఎండి ఆదాయం సుమారు 120 నుంచి 150 కోట్ల వరకు ఉండేది అధ్యక్ష. భవన నిర్మాణ అనుమతులతోనే మెజారిటీ ఆదాయం వచ్చేది. కానీ గడిచిన ఏడాది కాలంగా హెచ్ఎండి ఆదాయం నెలకు 50 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. అంటే దీని యొక్క సంస్థ యొక్క నిర్వహణ దాని యొక్క మెయింటెనెన్స్గా సరిపోతుంది అధ్యక్ష. ఎందుకు ఈ రకంగా పడిపోయింది అని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు హెచ్ఎండిఏ చేతిలో సుమారు 23,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేయాల్సినటువంటి బాధ్యత వారు తీసుకున్నారు అధ్యక్ష. హెచ్ఎండిఏ చేతులు ఎలివేటెడ్ కారిడార్లు, కోత్వాల్గూడ పార్కు, లింక్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, చెరువుల సుందరీకరణ ఇలాంటి పనులు దగ్గర 23,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. మరి ఏ రకంగా చేస్తారు? 200 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది మనకి 50 కోట్లకు నెలకు పడిపోయిందంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీనికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తున్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏకి ఆదాయం తగ్గిపోయింది పూర్తిగా, ప్రభుత్వం కూడా ఇస్తలేదు. అందుకే భూములు అమ్ముకోమని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్గా చెప్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. భూముల మీద తీసుకుందామంటే ఈ హైడ్రా పుణ్యమా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి మరి ఏ రకంగా పరిస్థితి ఉందో హైదరాబాద్ నగర ప్రజలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 3,000 చదరపు కిలోమీటర్ల పెంచడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ మరి ఇదే యొక్క దీంట్లో మరి దాన్ని గురించి చర్చ పెట్టి బిల్లు కూడా తీసుకొచ్చిన సంగతి చూసాం అధ్యక్ష. మరి కాగితాల మీదనే పెంచితే సరిపోదు, మరి సిబ్బంది మౌలిక వసతులు కల్పించి దాని తర్వాత ఈ యొక్క ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది తప్ప లేకపోతే మాత్రం తాములలు ఇచ్చాం తనుకు చావండి అన్నట్టుగా నడుస్తుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా దీన్ని చేయొద్దు, చేస్తే అన్ని కూడా సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు చూసినట్టయితే మరి కరెంట్ సమస్య కూడా హైదరాబాద్ నగరంలో డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈరోజు కరెంటు కూడా పోతా ఉంది. గతంలో 24 hours నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్ నగరానికి ఇచ్చి మరి ఆ రోజు సమస్యను పరిష్కరిస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయిందంటే మరి దీని వినియోగం ఆల్మోస్ట్ ఆల్ ఎంత పెరిగింది అధ్యక్ష? ఈ మార్చిలోనే సగటు వినియోగము దాదాపు 80 MUలకు చేరింది అధ్యక్ష. అంటే 3,700 మెగావాట్స్కి వినియోగం వచ్చింది అధ్యక్ష. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రేటర్ గ్రిడ్ని రూపొందించుకునేందుకు దానిపై ఇప్పుడు ఎంత భారం పెరిగినా కరెంటు వస్తుంది. ఎందుకంటే ప్రతి వినియోగం ప్రతి సంవత్సరం కూడా 10 to 15% పెరుగుతుంది అధ్యక్ష. అందుకు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు వేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రము అసలు వేసవి కార్యాచరణ రూపొందించలేదు, అమలు చేయలేదు, ప్లాన్ లేదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తలేదు అధ్యక్ష. అందుకే గతంలో లేక 24 hours కరెంటు ఉండటం లేదు అధ్యక్ష. గ్రేటర్ పరిధిలో 72 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర కిందటనే అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. గతంలో 1-2 సబ్స్టేషన్ల కోసం టెండర్లు పిలిచేవాళ్ళు అధ్యక్ష. సబ్స్టేషన్ ఎక్కడ అవసరం ఉంటే అప్పటికప్పుడు 1, 2, 3 ఎన్ని అవసరం ఉంటే అప్పుడు టెండర్లు పిలిచేవారు అధ్యక్ష. దీంతో చిన్న కాంట్రాక్ట్ సరే వాళ్ళు పనులు చేసుకుంటుంటే దక్కించుకొని పూర్తి చేస్తుండే అక్కడిక్కడ సమస్య పరిష్కరిస్తూ ఉండే. కానీ గత ఏడాది ఈ టెండర్లను ఆపేసారు అధ్యక్ష. సబ్స్టేషన్లకి 1, 2, 3, 4 సబ్స్టేషన్లు పెడతాం కానీ దాన్ని ఆపేసి దక్షిణ డిస్కం పరిధిలోని 200 పైగా సబ్స్టేషన్లు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారు. మరి ఆ ఒక కంపెనీకి వచ్చింది అధ్యక్ష, గిట్టుబాటు కాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోయింది అధ్యక్ష. 2 సార్లు టెండర్లు పిలిపించారు అధ్యక్ష. అధికారులు టెండర్లు పిలిచి చేతులు ఎత్తేసి చేతులు నిలుపుకున్నారు. ఈలోగా ఎండాకాలం వచ్చింది. మళ్ళీ
కొత్త సబ్స్టేషన్లు లేక ఫీడర్లపై భారం పెరిగి ఐటీ కారిడార్లో కానీ ఈ యొక్క కరెంట్ షార్టేజ్ కరెంట్ పోవడము స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 గంటలు ఈ యొక్క ఐటీ కారిడార్ ఎప్పుడు మనం నిరంతరం ఇచ్చేది అధ్యక్ష. ఈ 200 సబ్స్టేషన్లు ఒకటేసారి పిలవాలని చెప్పేసి ఆ కంపెనీకి లాభపడాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. మరి కంపెనీ అనుకున్న వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు అధ్యక్ష, నేను పేరు చెప్పలేను, బాగుండవు చెప్తే కూడా బాధ్యత గల పదవిలో ఉన్నారు వారు. వారికి లాభం చేయడానికే మరి చేస్తున్నారా, ప్రజలు బాగు పట్టించుకోరా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, సింపుల్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టు ప్రభుత్వం స్పష్టంగా ముందు పోయినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే హెచ్సిటీ కింద ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించింది, కానీ పర్సూయెన్స్ లేదు, ఫాలోఅప్ లేదు, సమీక్షలు లేవు. ఇది హైదరాబాద్ నగరం అంటే అధ్యక్ష, దీన్ని వైబ్రెంట్ సిటీ అధ్యక్ష. ఎప్పటికప్పుడు దీనిపైన మనం దృష్టి కేంద్రీకరించుకొని దీన్ని సమీక్షలు చేస్తుంటేనే చేస్తుంటేనే పనులు ముందు పోతాయి అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక మంత్రి లేడు అధ్యక్ష. అంతో ఇంత ఉందంటే మాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఉంది, మీరే అధ్యక్ష. మాకు బాగా ఎందుకంటే అధ్యక్ష ఈ పనులు చేసిరు, కేటాయించరు, కానీ పనులు ముందుకు పోతలేదు. ఉదాహరణకు మా దగ్గరనే ఫాక్సాగర్ రోడ్, మా ఇంటి పక్కకే ఫాక్సాగర్ రోడ్ ఉంటుంది అధ్యక్ష. 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది గతంలో, కానీ 100 ఫీట్ పాసిబిలిటీ లేదు. దాన్ని 40 ఫీట్ చేయమని చెప్పేసి అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. 100 ఫీట్ గతంలో తీసుకున్నారు, బట్ అది ఫీజిబిలిటీ లేదు. అక్కడ ఒక పక్క బండి ఉంటుంది, ఒక పక్క ఇండ్లు ఉంటాయి, కోర్టుల కేసులు పోయి పండింగ్ పడిపోతుంది అది. కాబట్టి హెచ్సిటీ కింద ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గర 7,000 కోట్లతో పనులు ప్రారంభించి కానీ పనులు ముందుకు పోకపోతే ఎవరికి నష్టం అధ్యక్ష? అది డైరెక్ట్గా ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు, బాధ్యత తీసుకుంటే ఎమ్మెల్యేలకి కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చెడ్డ పేరు. కాబట్టి నేను కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కూడా దీనిపైన సమీక్షలు పెట్టండి, దీనిపైన ఆన్సర్ చేయండి, దీనిపైన మాకు తెలియజేయండి అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి పనులు కూడా గతంలో ప్రారంభించేవి హెచ్సిటీ కింద తీసుకున్నారు. గతంలో సెకండ్ ఫేజ్ కింద మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏలో ఎలివేటెడ్ కారిడార్స్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వారి చేతుల మీద స్వహస్తాల మీదనే గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలివేటెడ్ కారిడార్స్ ప్యారడైజ్ నుంచి అటు బోయినపల్లి చెక్ పోస్ట్ వరకు, అదేవిధంగా షామీర్పేట రోడ్లో 2 ఎలివేటెడ్ కారిడార్స్కి స్టోన్ వేసి కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. ఏం పనులు జరుగుతున్నాయో ఎప్పుడు కూడా అర్థమవుతలేదు. ఇప్పటికీ ఆఫీసర్ని అడిగితే సర్వే జరుగుతూ ఉంది, సంవత్సరం అయిపోయింది అధ్యక్ష, ఎప్పటిలోపల పూర్తి చేస్తారు? వాట్స్ ద టైమ్ ఫ్రేమ్ టు కంప్లీట్ ద ఎలివేటెడ్ కారిడార్స్ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మియాపూర్ గండిమేసం రోడ్ ఒకటి ఉదాహరణ, చిన్న లోటుపాటుతో ఇట్ల పనులు అయిపోతే చెప్తున్నా అధ్యక్ష. మియాపూర్ నుంచి గండిమేసం వరకు పెద్ద ఎత్తున 200 కోట్లతో పని జరుగుతుంది అధ్యక్ష. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, కానీ ఆ ఒక కమ్యూనికేషన్ ద్వారా అక్కడ మినిస్ట్రీ గారి దగ్గరనే ఫారెస్ట్ మినిస్టర్ పెండింగ్ పడిపోయింది. హెచ్ఎండిఏ నుంచి పర్సూయెన్స్ చేసినా ముందు పడలేదు. మినిస్టర్ లెవెల్లో, ప్రభుత్వం లెవెల్లో దీన్ని పరిశీలిస్తే ఆ పనులు ముందు పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష, మనకి జిహెచ్ఎంసీలో ప్రధానంగా బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష, 40% వీధి లైట్లు వెలగట్లేదు. దీనికి ఏది కారణం? దీని బిల్లు పెండింగ్ పెడితే కట్టరా లైట్ చీకట్లు ఉండని అధ్యక్ష, దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. 40% ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీలో 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అంటే సంవత్సరం నరగా వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి.